ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం ఆగే సూచనలు కనిపించడం లేదు. పెరుగుతున్న కాలుష్యం కారణంగా ఢిల్లీ మరోసారి గ్యాస్ ఛాంబర్గా మారిపోయిన పరిస్థితి నెలకొంది. గాలి నాణ్యత సూచిక 400 దాటింది. ఢిల్లీలో ప్రతి సంవత్సరం ఈ సమస్య ఎదురవుతోంది. ఢిల్లీ కాలుష్యాన్ని లాక్డౌన్ మాత్రమే తొలగించగలదా అనే ప్రశ్న తలెత్తుతోంది. నిపుణుల అభిప్రాయం ఏమిటి? ఢిల్లీ పరిస్థితి నగర విషపూరిత వాతావరణానికి అద్దం పడుతుంది. ఢిల్లీలోని గాలి ఉక్కిరిబిక్కిరి కావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారింది. ఢిల్లీలోని గాలిని పీల్చడం ప్రతిరోజు 30 నుంచి 40 సిగరెట్లు తాగడంతో సమానం అని పలు నివేదికలు చెబుతున్నాయి. తీవ్రమైన కేటగిరీ నుంచి కాలుష్య స్థాయి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఏక్యూఐ స్కేల్ 400 దాటిన తర్వాత ఢిల్లీలో గ్రేప్ ని అమలు చేయాల్సి వచ్చింది. దీంతో పాఠశాలలు మూసివేయబడ్డాయి. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం సూచించారు. చలికాలం వచ్చిందంటే ఢిల్లీలో చాలా ఏళ్లుగా ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ ప్రకారం కాలుష్యం కారణంగా ఢిల్లీ ప్రజల జీవితకాలం 10 సంవత్సరాలు తగ్గుతోంది. అయినప్పటికీ ఏ ప్రభుత్వమూ దీనికి బాధ్యత వహించడానికి సిద్ధంగా లేదు.